విశాఖ నగరంలోని శివాజీ పార్క్ లో శనివారం ఘనంగా హెలి చిల్డ్రన్స్ క్యాంప్ లు ఘనంగా నిర్వహించారు. ఆర్మ్ ఆఫ్ ది లార్డ్ మినిస్టర్స్ హోలీ చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ డాక్టర్ గుంటి అరుణ్ పాల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులతో యేసుక్రీస్తు పాటలు పాడించి వారితో ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలతో విజేతలుగా నిలిచిన వారికి పాస్టర్ డాక్టర్ గుంటి అరుణ్ పాల్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేఎఫ్ఏ సంఘ సభ్యులు పాల్గొన్నారు. Okay, another one, like Bible. Clap for the claps. Very good, Bhagyaster. Bhagyaster. గట్టిగా పాడాలి. గట్టిగా పాడాలి. అందరూ చేయాలి. వెరీ గుడ్. ఈ గ్రంథం నవ్వుతూ చేద్దాం. అందరూ చేయాలి. Okay, God bless you. Okay. యేసుక్రీస్తు నామంలో మరి ఆర్మీ ఆఫ్ ది లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ ఫౌండర్ ప్రెసిడెంట్ గుంటి అరుణ్ పాల్గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కాలంలో చిన్నపిల్లలు చిన్న వయసులోనే అల్లరితనం, పెంకితనం, చెడు స్నేహాలు, చెడలవాట్లకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పిల్లలను ఒక సరైనటువంటి భక్తి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి భ్రష్టత్వం నుండి తప్పించడానికి ప్రతి చర్చ్లో మరి సండే స్కూల్ అనే కార్యక్రమం ఉంటుంది. అదే రీతిగా మా సంఘ సహవాసంలో కూడా సండే స్కూల్ కార్యక్రమం ప్రతి ఆదివారం జరుగుతుంటుంది. సంవత్సరానికి ఒకసారి ఈ వేసవి కాలపు సెలవుల్లో తిరిగి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బుద్ధి కలిగి శ్రద్ధగా చదువుకోవడానికి అనుకూలంగా వారిని ప్రేరేపిస్తూ వారి తల్లిదండ్రులకు విధేయులుగా జీవించడానికి అవసరమైన కథలు, అలాగే పాటలు, ఆటలు వారికి నేర్పించడానికి సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మరి ఈ సంవత్సరం ఈ శివాజీ పార్క్లో ఆర్మీ ఆఫ్ ది లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ అనే ఈ పరిచర్య ద్వారా ఈ హోలీ చిల్డ్రన్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఆ పిల్లలకు ఆటలు, పాటలు, క్రమశిక్షణ, జ్ఞానోదయం, మరి ఎక్కువ శ్రద్ధ కలిగి చదువుకోవడానికి, తల్లిదండ్రులకు విధేయులుగా జీవించడానికి అనుకూలంగా ఆటలు, పాటలు నేర్పించడానికి ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దీన్ని జరిగించడానికి మరి మా సంఘం తరపున ఆహ్వానించినప్పుడు లోగో చర్చ్ సంఘ కాపరి, అలాగే జేఎఫ్ఏ అనేటువంటి జీసస్ ఫర్ ఆల్ అనే మినిస్ట్రీ పిల్లల కొరకు పరిచయం చేస్తున్నటువంటి ఆ సంస్థ యొక్క నాయకులు రెవరెండ్ డాక్టర్ సుందర్ సింగ్ గారు వాళ్ళ టీంతో కలిసి వచ్చారు. వారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ మీడియా వారికి కూడా నేను ఆశిస్తూ మీ పిల్లలు కూడా ఒకవేళ ఎంత చదివినా బుద్ధిమంతులు కాకపోతే చర్చెస్లో జరిగే సండే స్కూల్స్కి వెళ్ళటం వల్ల సండే స్కూల్ టీచర్స్ వాళ్ళకి మంచి కథలు, పాటలు, వాక్యాలు నేర్పిస్తూ తల్లిదండ్రులకు విధేయులుగా బుద్ధి కలిగి శ్రద్ధగా చదువుకొని చిన్న వయసు నుంచి చెడు అలవాట్లకు కానీ చెడు స్నేహాలకు కానీ వెళ్లకుండా వారు బుద్ధి కలిగి జీవించడానికి అనుకూలమైన మార్గాన్ని ఉపదేశించడానికి సండే స్కూల్ ప్రోగ్రామ్ అనేది చర్చెస్లో జరుగుతుంటుందని గ్రహించవలసిందిగా మనవి చేస్తూ
మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ విక్టర్ మీడియా ప్రతినిధులకి అలాగే మై టీవీ ఛానల్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఆర్మీ ఆఫ్ ది లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ నుండి సంఘ కాపరి పాస్టర్ గుంటి అరుణ్ పాల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ విక్టరీ టీవీ వారికి, మై టీవీ వారికి, మరి జేఎఫ్ఏ జీసస్ ఫర్ ఆల్ చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా మరి ఈ సమ్మర్లోనే మరి చాలా ప్రాంతాలకు వెళ్ళి చిన్న బిడ్డల మధ్య వాళ్ళకి మంచి పాటలు, అలాగే పప్పెట్ షోస్ ద్వారా, అలాగే లెసన్స్ ద్వారా వాళ్ళకి ఎలాగ వాళ్ళు మంచిగా ఉండాలి, మరి ఎలాగ గోల్ సెట్ చేసుకోవాలి, మరి ఎలా జీవించాలి ఒక మంచి జీవితాన్ని. ఈరోజు ధర చూస్తుంటే లోకం ఎంతో చెడిపోతున్న దినాల్లో ఉన్నాం, కానీ వారు మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా చిన్న వయసులో నుంచే, అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడు అయ్యాక దాని నుంచి తొలగపడండి. అంటే చిన్న వయసులోనే వారి మంచి మార్గంలో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా జీవించాలి, ఎలాగ అబద్ధం ఆడకుండా ఎలా మంచిగా జీవించాలి, ఇతరులకి హెల్ప్ చేయాలి, ఇతరులకి మంచిగా చూడాలి అనే ఆ మంచి ఉద్దేశంతో మరి మా టీం చాలా ప్రాంతాలకు వెళ్ళి మరి వాడబడుతున్నాం. పిల్లల్ని చిన్న వయసులోనే వారు మంచి మార్గంలో నడాలని, వారిని అలాగా మంచిగా వారంటే మన దేశానికి కూడా ఒక మంచి జరుగుతుంది. ఈ దినాల్లో ఎంతో చెడిపోతున్న దినాల్లో ఉన్నాము, కానీ ఈ బిడ్డల్ని మంచి మార్గంలో నడిచి వారు మంచి ప్రయోజకులుగా రాబోయే దినాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఒక సైంటిస్టులుగా, మరి సమాజానికి మంచి చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను.